నమస్కారం. రెయిన్బో హాస్పిటల్ సుఖీభోకు స్వాగతం. పవర్డ్ బై స్టార్ హాస్పిటల్. ఇవాళ వరల్డ్ కిడ్నీ డే. ఈ సందర్భంగా ఉద్దండ పిండాలైన కిడ్నీలను కమ్ముకొచ్చే వ్యాధులు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. హై బీపీ, షుగర్, గుండె జబ్బుల మాదిరిగానే ఇవాళ కిడ్నీ సమస్యలు కూడా చాలా సాధారణంగా కనిపిస్తున్నాయి. మన శరీరంలో నిరంతరాయంగా నిర్విరామంగా పనిచేస్తూ మన రక్తంలోని మలినాలను వడగట్టే ఈ ఉద్దండ పిండాలకు నేడు రాళ్లు ఏర్పడడం మొదలుకొని క్యాన్సర్ విపత్తుల వరకు ఎన్నో రకాల సమస్యలు వచ్చిపడుతున్నాయి. మన దగ్గర ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీలకు సంబంధించి ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ప్రాణాధారమైన కిడ్నీలను కమ్ముకొచ్చే వ్యాధులు, వాటిని నివారించుకునే మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం. మూత్రపిండాలు, అమోఘమైన కర్మాగారాలు. నడుము కింది భాగంలో వెనుక వైపునకు ఉంటాయి కిడ్నీలు. చూడటానికి మన పిడికిలి అంతే ఉంటాయి గాని ఇవి మహాగట్టివి. వీటి పనితీరు ఎంత సున్నితమో అంత సంక్లిష్టం కూడా. మనం పుట్టకముందు తల్లి గర్భంలో ఉన్నప్పుడే వీటి పని మొదలవుతుంది. ఆ తర్వాత నిరంతరం నిత్యం సుమారు 200 లీటర్ల రక్తాన్ని ప్రత్యక్షంగా శుద్ధి చేయటం ఒక్కటే కాదు, పరోక్షంగా మన రక్తాన్ని వృద్ధి చేయటంలో, రక్తపోటును నియంత్రించటంలో, మన ఎముకలను బలిష్టంగా ఉంచటంలో, ఇలా ఎన్నో కీలక జీవక్రియల్లో కిడ్నీలు ముఖ్య పాత్ర పోషిస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా మార్చి నెల 2వ గురువారాన్ని వరల్డ్ కిడ్నీ డేగా జరుపుకుంటూ ఉంటారు. వరల్డ్ కిడ్నీ డే యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కిడ్నీ జబ్బులు, వాటి యొక్క విశిష్టత, వాటి యొక్క ఏ విధంగా కిడ్నీ జబ్బులు వస్తాయి, వాటి ప్రాముఖ్యత ఏమిటి, ఏ విధంగా వాటిని గుర్తించవచ్చు, కిడ్నీ చేసే పనులు ఏమిటి, నిజానికి ఏ విధంగా జబ్బులు బహిర్గతం అవుతాయి, ఏ విధంగా వాటిని గుర్తించవచ్చు, ఏ విధంగా దాని ట్రీట్మెంట్ ఉంటుంది, ఏ విధంగా దాని కంట్రోల్ నివారించవచ్చు, ఇటువంటి రకరకాల విషయాలను తెలియజేయడం కోసం వరల్డ్ కిడ్నీ డే జరుపుతూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం కూడా కిడ్నీకి సంబంధించిన అన్ని విషయాలు చర్చించుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఏదో ఒక అంశాన్ని ప్రధానాంశంగా గుర్తించి దాని గురించి ఎక్కువగా చర్చిస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ప్రధాన అంశం ఏంటంటే ప్రతి రోజుని కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళతో మొదలు పెట్టండి అని చెప్పి ప్రధానాంశంగా గుర్తించడం జరిగింది ఈసారి. అయితే నిజానికి చాలామంది అనుకుంటున్నట్టుగా ప్రతిరోజు కూడా మంచినీళ్ళు ఉదయం లేవగానే మంచినీళ్ళు తాగడం కిడ్నీకి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిదా అని అడుగుతూ ఉంటారు. నిజానికి ఆరోగ్యం మంచిగా ఉండాలనుకుంటే ఒక గ్లాస్ మంచినీళ్ళతో వెంటనే మొదలు పెట్టగానే ఉదయం అది నిజానికి జరగదు అలాగా. కాకపోతే ఏమిటంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగగానే కాసేపు అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఒక యూరిన్కి వెళ్ళాలని కోరిక కలుగుతూ ఉంటుంది. అయితే ఒక గ్లాస్ మంచినీళ్ళు శరీరాన్ని ఒక విధంగా శుభ్రం చేస్తాయి అంటే నిజానికి శుభ్రం చేయడానికి ఒక గ్లాస్ మంచినీళ్ళు సరిపోవు. రోజంతా కూడా మనం కొద్దిగా వాటర్ తీసుకుంటూ ఉండాలి. అయితే మనం మూత్రానికి వెళ్తూ ఉన్నాము అనే ఒక ఫీలింగ్ కలగడం కోసం ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగగానే కాసేపు అయిన తర్వాత మనకి ఒక యూరిన్కి వెళ్ళాల్సిన ఆవశ్యకత తెలుస్తూ ఉంటుంది. సో ఆ విధంగా తెలియచెప్పడం కోసం అంటే కిడ్నీలు పనిచేసే విధానం ప్రధానంగా కేవలం ఫిల్టరేషన్ అనేది ప్రధానమైన అంశం కిడ్నీకి సంబంధించి. సో ఆ విధంగా కిడ్నీ ఫిల్టర్ చేస్తుంది అని చెప్పడం కోసం వరల్డ్ కిడ్నీ డే రోజు ఈసారి గ్లాస్ మంచినీళ్ళు తాగుతూ మొదలు పెట్టండి ప్రతిరోజుని కూడా ఉదయాన్నే అని చెప్పి ప్రధానాంశంగా మేము చెప్పడం మొదలవుతోంది. అలాగే అదే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా కిడ్నీ వయసుతో పాటు కిడ్నీలో మార్పులు వస్తూ ఉంటాయి. వయసు వచ్చిన మార్పులు కొంతమందికి చాలా వేగంగా కూడా వస్తూ ఉంటాయి. ఉదాహరణకి 20 ఏళ్ళకి, 40 ఏళ్ళకి, 60 ఏళ్ళకి కిడ్నీ మన శరీరం శారీరకంగా మనం ఏ విధంగా ఒకే విధంగా ఉండమో భౌతికంగా, అలాగే కిడ్నీ పనిలో కూడా మార్పు వస్తూ ఉంటుంది. సో 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకి పనితనం చూస్తే కిడ్నీ పనితనంలో ఒక విధంగా కనీసం ఒక 15-20% కిడ్నీ పని తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా 40 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళకి మనం చూస్తే అక్కడ కూడా 15-20% కిడ్నీ పని తగ్గుతూ ఉంటుంది. అయితే వారి శరీర అవసరాలు తగ్గట్టుగా కిడ్నీ పనితనం ఉంటుంది. కాకపోతే ఏంటంటే కిడ్నీ పనితనం తగ్గినప్పటికీ కూడా వారి అవసరాలు తగ్గట్టుగా ఉంటుంది. అయితే కొద్ది మందిలో మాత్రం కిడ్నీ పనితనం తగ్గాల్సిన దానికంటే చాలా ఎక్కువ మొత్తంలో తగ్గుతుంది. దాన్ని కిడ్నీ ఈజ్ ఏజింగ్ అన్నది కూడా ఇంకొక ప్రధాన అంశంగా ఈసారి మేము చర్చించుకుంటూ ఉన్నాం. మన ఒక్కో కిడ్నీలో అతి సున్నితమైన 10 లక్షల వడపోత నిర్మాణాలు నిరంతరాయంగా పనిచేస్తుంటాయి. వీటినే నెఫ్రాన్లు అంటారు. శరీరంలో నిరంతరం జరుగుతుండే రకరకాల జీవక్రియల్లో భాగంగా తయారయ్యే యూరియా, యూరిక్ ఆమ్లం వంటి ఎన్నో వ్యర్థాలు, విషతుల్యాలను ఈ నెఫ్రాన్లే ఎప్పటికప్పుడు రక్తం నుంచి చాకచక్యంగా వేరుచేసి వడకట్టి బయటకు విసర్జించేస్తుంటాయి. మన కిడ్నీలు ఒక రోజు మొత్తంలో
20 బకెట్లకు సమానమైన రక్తాన్ని వడకట్టొచ్చు. కానీ మనం రోజు మొత్తం మీద 2-3 లీటర్ల మూత్రాన్ని మాత్రమే విసర్జిస్తాం కదా. అవి నిరంతరం రక్తాన్ని వడకడుతూనే మళ్లీ అవసరమైనంత తిరిగి గ్రహించేస్తుంటాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అవెంత వేగంగా పనిచేస్తుంటాయో. ఇలాంటి నిరంతర కర్మాగారాలకు సమస్యలు ఎదురవుతుంటాయి. మూత్రపిండాలు చెడిపోవడానికి అతి ముఖ్యమైన కారణం డయాబెటీస్ అంటే మధుమేహం, అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని నియంత్రించకపోవటం వల్ల, అనేక రకాల ఇన్ఫెక్షన్ వల్ల, అంటే ఇన్ఫెక్షన్లు చిన్నపిల్లలు రావచ్చు, అది పెద్దవాళ్ళు రావచ్చు. అదేవిధంగా కొంతమందికి అంటే వంశపారంపర్యంగానే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ ఉంటుంది, దానివల్ల కూడా మూత్రపిండాలు చెడిపోతుంటాయి. ఇవి కాకుండా కొంతమందికి ఈ మూత్రపిండాల్లోనూ మూత్రపిండాల వ్యవస్థలో రాళ్ళు తయారవుతుంటాయి దీనివల్ల. అదేవిధంగా కొంతమందికి మగవారిలో ప్రాస్టేట్ గ్లాండ్ ఇది బాగా ఎక్కువైనప్పుడు ఈ మూత్రంకి అడ్డం పడి అప్సెట్ యూరోపతి రావడం వల్ల కూడా మూత్రపిండాలు చెడిపోతుంటాయి. కొంతమంది చిన్నపిల్లల్లో మూత్రం సరిగా దారిలో ప్రవహించకపోవటం వల్ల, అంటే ఒక విధంగా రివర్స్గా రావటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి మూత్రపిండాలు చెడిపోయే అవకాశం ఉంది. మూత్రపిండాలు చెడిపోయినప్పుడు చాలామందికి కేవలం నీరసం ఉంటుంది అంతే, మిగతా లక్షణాలు ఏమీ ఉండవు. కొంతమంది జ్వరం రావటం, నొప్పి రావటం, అంటే నడుము నొప్పి కానివ్వండి, అదేవిధంగా మూత్రపిండాలు ఉన్న చోట వెనక వైపు నొప్పి రావడం జరుగుతుంటుంది. కొంతమందికి మూత్రం రక్తం రావటం, కొంతమంది మూత్రం తక్కువ రావటం, కొంతమందికి రాత్రి వేళ మూత్రం చాలా ఎక్కువ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. కొంతమందికి తెలియని వీక్నెస్ అంటే బలహీనత ఉంటుంటుంది. ఈ లక్షణం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి సింపుల్ అంటే అతి సామాన్య పరీక్షలు చేయడం వల్ల మూత్రపిండాల జబ్బు ఉంది లేది తెలుస్తుంది. జబ్బుని ప్రారంభ దశలో గుర్తుపట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే మూత్రపిండాల జబ్బులు మొదటిగా ప్రారంభ దశలో గుర్తుపడితే వాటికి మంచి వైద్యం దొరుకుతుంది. ఆలస్యమైన కొద్దీ ట్రీట్మెంట్ చాలా కష్టతరం అవుతుంది, అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. కిడ్నీ జబ్బుల్ని ముందుగానే గుర్తించవచ్చా? కిడ్నీలో సమస్యలు మొదలైనప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? కిడ్నీ జబ్బుల్ని ముందుగానే ఎలా పసిగట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలకు సంబంధించిన మరో అతిపెద్ద సమస్య దీర్ఘకాలంలో కిడ్నీల పనితీరు క్షీణించటం. దీన్నే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. ఇది కొన్ని నెలల్లో, దశాబ్దాల్లో క్రమేపీ పెరిగే సమస్య. దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే మధుమేహం, అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్, కిడ్నీల్లో రాళ్లు, పెయిన్ కిల్లర్స్ మాత్రలు, భస్మాలు, పసర్లు, కుటుంబంలో మూత్రపిండాల వ్యాధులు. ఇందులో ముఖ్యంగా ఎక్కువగా కనిపించేవి 2. ఒకటి మధుమేహం, రెండోది అధిక రక్తపోటు. ప్రతి 3 మధుమేహ బాధితుల్లో కనీసం ఒకరికి కిడ్నీల వైఫల్యం కనిపిస్తుందంటే దాని ప్రభావం ఏ మేరకుందో అర్థం చేసుకోవచ్చు. చికిత్సా విధానాలు 3 రకాలుగా ఉంటాయి. ఇందులో ఒకటి హీమోడయాలసిస్ అని, 2 పెరిటోనియల్ డయాలసిస్, 3 ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మూత్ర పిండ మార్పిడి చికిత్స. ఈ 3 విధానాలను మనం అవలంబించి ఇందులోంచి జాగ్రత్తగా బయటపడవచ్చు. కానీ అన్నిటికన్నా మంచిది, సులభతరమైనది ఈ మూత్రపిండాల మార్పిడి చికిత్స. కాకపోతే దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏమిటంటే మనకి మూత్రపిండాలు దానం చేయడానికి ఒక వ్యక్తి కావాల్సి ఉంటుంది. ఇది మన రక్త సంబంధికులైతే ఈ చికిత్స సక్సెస్ఫుల్గా అవుతుంది. ఎందుకంటే ఈ మూత్రపిండాలు బయట నుంచి వచ్చినవి కాబట్టి మన శరీరం వాటిని ఫైట్ చేసి రిజెక్ట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన రక్త సంబంధికులైతే మనకి జన్యుపరంగా మనం రిలేషన్ ఉంటుంది కాబట్టి దానిని అది ఫారిన్ కింద గుర్తించకుండా, మన శరీరం ఈ కొత్త మూత్రపిండాన్ని ఫారిన్ కింద ఎక్కువగా గుర్తించకుండా దాన్ని రిజెక్షన్ చేయడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కాకపోతే ఈ మూత్రపిండాల మార్పిడి చికిత్స చేయించుకున్న వాళ్ళు మందులు జీవితాంతం వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మన శరీరం యొక్క రెసిస్టెన్స్ పవర్ని కొంతవరకు తగ్గించవలసి ఉంటుంది. లేదు అంటే ఈ కొత్తగా పెట్టిన కిడ్నీని అది రిజెక్షన్ చేసి దాన్ని పాడు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనితో పాటు ఈ యాంటీ రిజెక్షన్ మందులతో పాటు ఇమ్యునోసప్రెసివ్ డ్రగ్స్ అంటారు, వీటితో పాటు అధిక రక్తపోటును నియంత్రించుకోవాల్సి ఉంటుంది, మధుమేహ వ్యాధిని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి వీళ్ళలో కొలెస్ట్రాల్ అవి కూడా ఎక్కువగా అవడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన మందులు కూడా వాడవలసి ఉంటుంది. కిడ్నీల పనితీరు దెబ్బతిన్నప్పుడు డయాలసిస్ చికిత్స చేస్తుంటారు గాని
ఈ వడపోత అన్నది కిడ్నీలు చేసే అసంఖ్యాకమైన పనిలో ఒక భాగం మాత్రమే. ఈ డయాలసిస్ ప్రక్రియ ద్వారా మూత్రపిండాలు చేసే పనిలో 10% మాత్రమే సాధించగలుగుతున్నాం. కిడ్నీలు విఫలమైన వాళ్ళకి అందించే అత్యుత్తమ చికిత్స మూత్రపిండాల మార్పిడి. పేషెంట్లు అడిగేది ఒక కిడ్నీ చెడిపోయింది, ఆ కిడ్నీ మారుస్తారా అంటారు. ఒక కిడ్నీ నార్మల్గా పనిచేసినా సరే మన జీవితం నార్మల్గా జరుగుతుంది. అలాంటి వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం ఉండదు. 2 కిడ్నీలు చెడిపోయి ఈ కిడ్నీలు ఇంకా బాగు కావు, మందులు ఇచ్చినా బాగు కావు, వీళ్ళకి డయాలసిస్ తప్ప మార్గం లేదు అనుకున్న వాళ్ళకైతే కిడ్నీ మార్పిడి అనేది చాలా మంచి పద్ధతి. ఈ కిడ్నీ మార్పిడిలో మనం ఒరిజినల్గా ఉన్న 2 కిడ్నీలు తీయం. చాలా వెరీ ఫ్యూ ఇండికేషన్స్లోనే ఆ కిడ్నీలు మనం తీయాల్సిన అవసరం ఉంటుంది. సో 2 కిడ్నీలు అలానే ఉంచి పేషెంట్కి డొనేట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి 3వ కిడ్నీ తీసుకొచ్చి లోపల అమరుస్తాం. మనం బయట నుంచి కిడ్నీ తెస్తున్నప్పుడు మన బాడీ ఆటోమేటిక్గా ఈ కిడ్నీని రిజెక్ట్ చేయాలి, ఇది ఫారెన్ కిడ్నీ, మనకి తెలియదు ఇది బయట నుంచి వచ్చింది కాబట్టి దీన్ని ఫైట్ చేసి దీన్ని బయటికి పంపించేయాలని బాడీ నిరంతరం దాన్ని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఈ కిడ్నీ మనం బయట నుంచి పెట్టిన కిడ్నీ ఎప్పుడైనా సరే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రిజెక్షన్ అంటే కిడ్నీ బయటకు వచ్చేస్తుందని కాదు, ఆ కిడ్నీ పని తగ్గిపోయి మళ్ళీ కిడ్నీ స్లోగా చెడిపోతూ ఉంటుంది. సో దీన్ని రిజెక్షన్ అంటాం. ఈ రిజెక్షన్ అవ్వకుండా మనం ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్లకి చాలా మందులు ఇస్తాం. ఈ మందులన్నీ చేసేది ఏంటంటే మన బాడీ ఫైటింగ్ కెపాసిటీని కొంచెం తగ్గిస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటి, మనం బాడీ ఫైటింగ్ కెపాసిటీ తగ్గించినట్టయితే ఒట్టి కిడ్నీని ఫైటింగే కాకుండా మనకి బయట ఉన్న క్రిములు, ఇన్ఫెక్షన్స్ని కూడా ఫైటింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్లు మందులు తీసుకున్నట్టయితే కిడ్నీ రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది, కానీ వీళ్ళకి వేరే ఇన్ఫెక్షన్స్, వేరే జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఒక ఫైన్ బ్యాలెన్స్. మనం అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఇమ్యూనిటీ తగ్గించాలి, అట్ ద సేమ్ టైం వీళ్ళని బయటికి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా చూసుకోవాలి. సో అందుకని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్లు జీవితాంతం మందులు వేసుకోవాలి. కానీ ఈ మందులు మోతాదు, మందుల డోసు, ఎన్ని మందులు వేసుకోవాలి, ఇవన్నీ పేషెంట్కి కూడా కొంత మారుతూ ఉంటుంది. వీటన్నిటినీ మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ, చెకప్ చేసుకుంటూ, బ్లడ్లో మందు లెవెల్ ఎంత ఉంది, ఈ బ్లడ్లో కౌంట్స్ ఎలా ఉన్నాయి, కిడ్నీ ఎలా పనిచేస్తుంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ తీసుకొని మనం ఈ మందుల డోసులు నిర్ధారించడం జరుగుతుంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసిన పేషెంట్ కిడ్నీ కనుక నార్మల్గా పనిచేస్తున్నట్టయితే అందరూ మామూలుగా 2 కిడ్నీలు బాగా పనిచేసిన వాళ్ళలాగే అన్ని పనులు చేసుకోగలరు, ఉద్యోగాలకు వెళ్ళగలరు, సంసారం చేసుకోగలరు, వాళ్ళ జీవితం అంతా దాదాపు నార్మల్గా ఉంటుంది. సో డయాలసిస్ మీద ఉన్న పేషెంట్కి, ట్రాన్స్ప్లాంట్ చేసి కిడ్నీ బాగా పనిచేస్తున్న పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్లో చాలా తేడా ఉంటుంది. డయాలసిస్ మీద ఉన్న పేషెంట్ ఎప్పుడూ హాస్పిటల్కి రావాలి, డయాలసిస్ చేయించుకోవాలి, చేయించుకున్నా సరే ఎప్పుడూ కొంచెం నీరసంగా ఉంటుంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, కొంత బోన్ డిసీజ్, ఈ బోన్లో ఉన్న కాల్షియం అంతా కరిగిపోతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ డయాలసిస్ ఆపదు. పేషెంట్ బతికే ఉంటారు కానీ పేషెంట్ నార్మల్గా ఉండరు. అలా కాకుండా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న పేషెంట్స్ అయితే ఆల్మోస్ట్ జీవితం ఎక్సెప్ట్ మందులు వేసుకోవడం తప్ప దాదాపు మిగతా మనుషుల్లాగే కంప్లీట్గా నార్మల్గా బతకగలరు. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీర్ఘకాలిక జబ్బుల ప్రభావం నుంచి కిడ్నీలను ఎలా కాపాడుకోవాలి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీ జబ్బులు చాలా ఎక్కువ. కిడ్నీ జబ్బులు చాలా ప్రమాదకరం. కిడ్నీ జబ్బులు చికిత్స సాధ్యమే. మూత్రపిండాలకు సమస్య వచ్చినప్పుడు సాధారణంగా బయటకు లక్షణాలేవీ కనిపించవు. లక్షణాలు పైకి కనపడి మనం డాక్టర్ను సంప్రదించే సమయానికే కొంత నష్టం జరిగిపోయి ఉంటుంది. కనీసం ఎప్పుడు దీన్ని అనుమానించవచ్చు అంటే, సాధారణంగా మన కిడ్నీలు రాత్రిపూట మూత్రాన్ని తక్కువగా తయారు చేస్తాయి. అందుకే మనం పగటిపూట వెళ్ళినన్ని సార్లు రాత్రిపూట మూత్ర విసర్జనకు వెళ్ళం. కానీ మూత్రపిండాలు విఫలమవుతున్న దశలో ఈ రేయింబవళ్ల తేడా పోయి రాత్రిపూట ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీన్ని మూత్రపిండాల జబ్బుకు ముందస్తు సూచికగా భావించవచ్చు. ఇక కాళ్లవాపు, రక్తపోటు పెరగటం వంటివి తర్వాత కనిపించే లక్షణాలు. ఈ కిడ్నీలు అనేది హెల్తీగా ఉంచుకునేదానికి 8 గోల్డెన్ రూల్స్ అంటారు. అవి పాటించిన ఎడల ఈ కిడ్నీలు అనేటివి హెల్తీగా ఉంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నంబర్ 1,
రెగ్యులర్ ఎక్సర్సైజ్. మీరు చూస్తే బాడీలో ఉన్న ఎన్నో జబ్బులకి ఇది నిజమైన హెల్తీగా ఉంచుకునేదానికి ఇది ఒక మంచి ఉపయోగకరమైన ఇది అని చెప్పి మనకు చాలామందికి తెలుసు. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసిన దానివల్ల మన బ్లడ్ షుగర్లు పెరగు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది, వెయిట్ ఎక్కువ అవ్వదు, బ్లడ్ సర్క్యులేషన్ ఇన్ ద హోల్ బాడీ కూడా నార్మల్గా ఉంటుంది. సో కిడ్నీకి కూడా బ్లడ్ సర్క్యులేషన్ నార్మల్గా ఉంటుంది. ఈ విధంగా కిడ్నీలు హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది కంట్రోల్ ఆఫ్ బ్లడ్ షుగర్. అంటే మనం డయాబెటీస్ మధుమేహ వ్యాధిగ్రస్తులైన పక్షంలో షుగర్ అనేది ఎంతో కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 3 కంట్రోల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. అంటే మన బ్లడ్ ప్రెషర్ బీపీ అంటాం చూసారా, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుకోవడం. బీపీని స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసిన పక్షంలో మీకు ఈ కిడ్నీలు హెల్తీగా ఉంటాయి అన్న విషయం మీరు గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్ 4 అవాయిడ్ ఓవర్ వెయిట్. అంటే వెయిట్ అనేది మన బాడీ వెయిట్ అనేది చెక్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన వెయిట్ అనేది ఎంతగా ఉండాలో అంతే ఉండకుండా, ఓవర్ వెయిట్ ఉండకుండా ఉన్న దానివల్ల కిడ్నీలు హెల్తీగా ఉంటాయి. నెంబర్ 5 మెయింటైన్ హెల్తీ ఫ్లూయిడ్ ఇంటేక్. ఎవరో వచ్చి చాలామంది అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు నేను రోజుకి 6 లీటర్ల నీళ్లు తాగుతానండి, రోజుకి 6-7 లీటర్ల నీళ్లు తాగుతానండి, కనీసం 25 సార్లు మూత్రం పోస్తానండి. అంటే ఎందుకయ్యా ఇంత తాగుతావు అంటే, ఎంత తాగితే అంత మంచిదంట కదండి, కిడ్నీలు బాగా పనిచేస్తాయంట, యూరిన్ అనేది బాగా వచ్చేసి బాగా వాషౌట్ అయిపోతుందంట అని ఒక అపోహలో ఉంటారు చాలామంది. హెల్దీ ఫ్లూయిడ్ ఇంటేక్ అన్న పక్షంలో మన బాడీకి ఎంత కావాలో అంతయు మనం తీసుకుంటూ ఉండాలి. నెంబర్ 6 డు నాట్ స్మోక్. పొగ తాగకూడదు. ఇది ఒక్కటి బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుందండి. పొగ తాగడం అనేది ఎంత తగ్గిస్తే అంత మంచిది. మన పొగ తాగిన దానివల్ల ఏదైతే బ్లడ్ వెజల్స్ మీద ఎఫెక్ట్ పడుతుందో, ఆ బ్లడ్ వెజల్లోంచి బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుందో, రక్త ప్రసరణ తగ్గిపోతుందో, దానివల్ల కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 7 డోంట్ టేక్ ఓవర్ ద కౌంటర్ పిల్స్ ఆర్ పెయిన్ కిల్లర్స్. ఈ ఓవర్ ద కౌంటర్ పిల్స్ అనే దానివల్ల, అంటే ఇట్లా మెడికల్ షాప్ నుంచి కొనుక్కొని వేసుకున్న దానివల్ల ఎంత వేసుకుంటున్నామో తెలీదు, దానివల్ల మన కిడ్నీలు ఎంత డ్యామేజ్ అవుతాయో తెలీదు. పెయిన్ కిల్లర్స్ అనేది అంటే ఈ నొప్పికి వేసుకునే మందులు, అది తలనొప్పి కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, ఎలాంటి నొప్పులకు కానీ ఈ నొప్పులకు వేసుకునే మందుల వల్ల కిడ్నీలు చెడిపోయే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ప్రపంచంలో మూడో కారణం ఏదైనా కిడ్నీలు చెడిపోతున్నాయంటే ఈ పెయిన్ కిల్లర్స్ వల్లనే అనేది మనం గుర్తించాలి. నెంబర్ 8 మీలో ఏదన్నా కిడ్నీలు జబ్బు పడిపోయే అవకాశం కలిగిన ఏదన్నా జబ్బులున్న పక్షంలో మీ కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి అని రెగ్యులర్గా చెకప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీలో షుగర్ ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, లేక మీకు కొన్ని ఆపరేషన్ల వల్ల పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకొని ఉండొచ్చు, లేక ఇంతకుముందు ఏదో కారణాల వల్ల కిడ్నీలు సరిగా పనిచేయకపోయి ఉండొచ్చు అని చెప్పి ఉండొచ్చు. అలాంటి వాళ్ళలో, అంటే వీళ్ళందరూ హై రిస్క్ కేటగిరీ అంటాం, ఇలాంటి వాళ్ళలో రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో మీ కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి అని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మధుమేహం, అధిక రక్తపోటు ఉంటే ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. గుర్తించిన వెంటనే మూత్ర పరీక్ష, సీరం క్రియాటినైన్, మూత్రంలో ఆల్బుమిన్ వంటి పరీక్షల్ని కనీసం ఏడాదికోసారైనా చేయించుకోవాలి. వ్యక్తిగత శుభ్రత చాలా అవసరం. రోజంతా 2 గంటలకోసారి 100-200 మిల్లీలీటర్ల నీరు తాగాలి. పరిశుభ్రమైన ఆహారం, పండ్లు ఎక్కువగా తినాలి. మూత్రపిండాలకు సంబంధించినంత వరకు మాంసాహారం కంటే శాకాహారం తీసుకోవటం మంచిది. నొప్పిని తగ్గించే మాత్రలు, ముఖ్యంగా ఐబుప్రోఫెన్ వంటి బిళ్లలు మూత్రపిండాల మీద నేరుగా ప్రభావం చూపిస్తాయి. వీటిని ఇష్టానుసారం ఎక్కువగా తీసుకుంటే మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఉంటుందని గుర్తించాలి. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఉద్దండ పిండాలైన కిడ్నీలను కమ్ముకొచ్చే వ్యాధులు, వాటికి చికిత్స, నివారణ మార్గాల గురించిన ప్రత్యేక కథనాన్ని చూశాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.